హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 15th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే సమృద్ధి స్కీమ్ న్యూస్లో ఉందండి. సో ఈ స్కీమ్ ఎందుకు న్యూస్లో ఉంది, అదేవిధంగా ఈ స్కీమ్ యొక్క స్పెషాలిటీస్ ఏందనేది చూద్దాము. అలాగే ఆఫ్రికనర్స్ అనే ఒక ఆఫ్రికాస్ ట్రైబ్ ఏదైతే ఉందో వైట్ ట్రైబ్, సో అది న్యూస్లో ఉంది. మేరా యువ భారత్ స్కీమ్ న్యూస్లో ఉంది. చంబల్ రివర్ కూడా న్యూస్లో ఉందండి. యుఎస్ సౌదీ అరేబియా డీల్స్ న్యూస్లో ఉన్నాయి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రీసెంట్గా ప్రెసిడెంట్ ట్రంప్ గారు, యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు సౌదీ అరేబియాను విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ట్రేడ్ డీల్స్ అనేటివి జరిగాయి. అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ అనేది చూద్దాము. ఇండియాకి సంబంధించి భార్గవాస్త్ర న్యూస్లో ఉంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా న్యూస్లో ఉంది. సో ఫస్ట్ వచ్చేసి సమృద్ధి స్కీమ్. సో సమృద్ధి స్కీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదొక స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అండి. స్టార్టప్స్కి ఏవైతే ఐటీ ఎనేబుల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ పెంచడం కోసం అని చెప్పేసి స్టార్టప్స్కి ఒక సపోర్టింగ్ స్కీమ్గా ఈ సమృద్ధి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో accelerate IT-based startups by providing customer, investor, global market access support, okay, through government recognized accelerators. So government recognized accelerators ద్వారా ఏవైతే ఐటీ ఎనేబుల్డ్ స్టార్టప్స్ ఉంటాయో వాటికి బూస్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ అప్ టు 40 lakhs ఫర్ ఒక్కొక్క స్టార్టప్స్కి 40 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో విత్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ బై యాక్సలరేటర్, అంటే మేజర్గా యాక్సలరేటర్ అంటే ఎవరైనా సపోర్టింగ్ ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు ఆ సపోర్టింగ్ ఆర్గనైజేషన్ కూడా ఆ స్టార్టప్లో 40 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఈ సమృద్ధి స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. సో మేజర్గా ఈ స్కీమ్లో ప్రోడక్ట్ ఇన్నోవేషన్, స్కేలింగ్, ఇంటర్నేషనల్ అవుట్రీచ్, అంటే మేజర్గా స్టార్టప్స్ ఉంటాయి అంటే అవి ఒక చాలా చిన్న స్టేజ్లో ఉంటాయి. సో వాటికి ఇంటర్నేషనల్ అవుట్రీచ్ కావాలి, వాళ్ళు ప్రోడక్ట్స్ ఏవైతే ఉత్పత్తి చేస్తారో వాటికి ఇన్నోవేషన్ కావాలి, అదేవిధంగా ఈ ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ఇంటర్నేషనల్ రేంజ్లో ఓవర్ రీచ్ కావాలి. కాబట్టి ఒక యాక్సలరేటర్ అనేది సపోర్టింగ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. సో అవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యాక్సిలరేటర్ అయి ఉండాలన్నమాట ఈ స్కీమ్లో భాగంగా. సో మేజర్గా ఫోకస్ సెక్టార్స్ ఏంటి? హెల్త్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, అగ్రి టెక్నాలజీ, కన్జ్యూమర్ టెక్నాలజీ, ఫిన్ టెక్నాలజీ, సస్టైనబిలిటీ. సో ఈ రిలేటెడ్ స్టార్టప్స్లలో ఈ సమృద్ధి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీంట్లో మేజర్గా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్ వారు దీన్ని డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో భాగంగా ఈ సమృద్ధి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 22 యాక్సలరేటర్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. మొత్తంగా 22 యాక్సలరేటర్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది 12 స్టేట్స్ నుంచి, ఓకే, 12 స్టేట్స్ నుంచి. సో దీంట్లో భాగంగా 22 ఏవైతే ఒక్కొక్క యాక్సిలరేటర్ ఉంటుందో దానికి 5 to 10 స్టార్టప్స్ ఫర్ మల్టిపుల్ స్క్రీమింగ్ కోసం అని చెప్పేసి అప్పగిస్తారు. ఇప్పుడు ఒక యాక్సిలరేటర్ ఉంది, ఆ యాక్సిలరేటర్కి ఒక 5 స్టార్టప్స్ 10 స్టార్టప్స్ ఇచ్చి మీరు దానికి ఆ స్టార్టప్స్కి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ సమృద్ధి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ సమృద్ధి స్కీమ్లో భాగంగా కొన్ని ఫ్రాడ్స్ జరిగాయి. చార్టెడ్ అకౌంట్స్ ఈ విధంగా ఈ స్కీమ్లో ఉన్నట్టు లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఈ సమృద్ధి స్కీమ్ని మిస్యూజ్ చేశారు. ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళని రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దాదాపుగా 3 కోట్ల వరకు స్కామ్ అనేది జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ సమృద్ధి స్కీమ్ న్యూస్లో ఉంది. దీంట్లో చార్టెడ్ అకౌంట్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడం విశేషం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికనర్స్. ఓకే, ఆఫ్రికనర్స్ అనే ఒక ట్రైబ్, ఏది ఆఫ్రికాస్ వైట్ ట్రైబ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వీరు న్యూస్లో ఉన్నారు. ఈ ట్రైబ్ గురించి చూద్దాము. ఆఫ్రికనర్స్ ఆర్ ద వైట్ ఎథనిక్ గ్రూప్. ఓకే, వైట్ ఎథనిక్ గ్రూప్స్ మామూలుగా మనకి ఆఫ్రికన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్యూర్ బ్లాక్లో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే వైట్ అన్నమాట. సో ఆఫ్రికన్ వైట్ ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళు. సో నేటివ్ టు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు. సో రూట్స్ ఎప్పటి వరకు 1652 సమయంలో వీరి యొక్క రూట్స్ అనేది బయటపడుతున్నాయి. సో మేజర్గా ఎందుకు అంటే ఈ డచ్ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో, డచ్ కొలోనియల్ రూల్ టైంలో వీరు ఎక్కువగా ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఓకే, డచ్ కొలోనియల్ రూల్లో వీరు ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఎవరి టైంలో? జాన్ వన్ రీబాక్ ఎవరైతే ఉన్నారో వారి టైంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్ ది కేప్ ఆఫ్ గుడ్ హోప్
ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ వీరి యొక్క ఆరిజిన్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఆఫ్రికా వైట్ ట్రైబ్ ఏదైతే ఉందో ఆఫ్రికన్స్. ఓకే, సో మేజర్గా ఎందుకు డచ్, ప్రొటెస్టెంట్స్, అదేవిధంగా ఫ్రెంచ్, హగినోట్స్ వీళ్ళంతా కూడా ఈ ట్రైబ్స్లలో భాగంగా ఉన్నారు. జర్మన్స్ వీళ్ళంతా కూడా వచ్చి అంటే ఈ వారి దేశాల నుంచి వచ్చి ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో స్థిరపడడం వల్ల ఈ ట్రైబ్ కొత్తగా ఒక ట్రైబ్ ఆఫ్రికాస్ వైట్ ట్రైబ్ అని చెప్పేసి ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మరి వీరి యొక్క స్పెషాలిటీస్ ఏంటి, మరి వీరి ఫార్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఏ విధంగా ఉందంటే ఎథ్నోజెనసిస్ త్రూ ఇంటరాక్షన్ విత్ ఇండిజినస్ కోయి ఏదైతే ఉందో ఆ ట్రైబ్తోని ఎన్స్లేవ్డ్ పాపులేషన్స్ అండ్ యూరోపియన్ సెటిలర్స్ ద్వారా ఈ ఆఫ్రికనర్స్ అనే ట్రైబ్ అనేది ఆఫ్రికాస్ వైట్ ట్రైబ్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఈ లోకల్ ఇండిజినస్ ట్రైబ్స్తోని మింగిల్ అవ్వడం వల్ల, కలవడం వల్ల. ఓకే, సో డెవలప్డ్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఏంటి, డచ్. అదేవిధంగా మల్టిపుల్ కల్చర్స్ ద్వారా ఈ డచ్ లాంగ్వేజ్ ద్వారా ఈ ఆఫ్రికన్స్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ వైట్ ట్రైబ్ లాంగ్వేజ్ ఏదైతే అది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. మరి కల్చరల్ షేప్ ఏ విధంగా వచ్చిందంటే రిలీజియస్ వాల్యూస్ అండ్ మిలిటెంట్ ఫ్రంటియర్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీతో కూడుకున్నటువంటి లైఫ్ స్టైల్ని వీరు కలిగి ఉన్నారు. ఓకే, సో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, యుఎస్ రీసెంట్లీ వీళ్ళకు ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆఫ్రికనరీస్ ఎవరైతే ఉంటారో రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వెల్కమ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏ ఆఫ్రికనరీ ట్రైబ్కి రెఫ్యూజీ స్టేటస్లో భాగంగా యుఎస్ గవర్నమెంట్ వెల్కమ్ చేసింది అంటే అది ఆఫ్రికాస్ వైట్ ట్రైబు, కేప్ ఆఫ్ గుడ్ సౌత్ ఆఫ్రికా రీజియన్లో వీరు నివసిస్తూ ఉంటారు. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆఫ్రికనర్ రెఫ్యూజీస్కి రిఫ్లెక్టింగ్ కాంటెంపరీ సోషియో పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో జరిగేటువంటి సోషియో పొలిటికల్ డైనమిక్స్కి ఇది నిదర్శనంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మేరా యువ భారత్. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ యొక్క ప్రాముఖ్యతను తెలపడం కోసం అని చెప్పేసి, అంటే ఈ మేరా యువ భారత్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఏదైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు సో వాలంటీర్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో యూత్ని ఎస్పెషల్గా పార్టిసిపేట్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మేరా యువ భారత్ని తీసుకురావడం జరిగింది. సో ఏంటి, యాజ్ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ యాక్టివ్లీ కాంట్రిబ్యూట్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్, మేరా యువ భారత్ ఈజ్ అండర్టేకింగ్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్. ఓకే, దీంట్లో భాగంగానే మేరా యువ భారత్లో భాగంగా సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని సెలెక్ట్ చేయబోతున్నారు. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా ఏంటో చూద్దాం. సో ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ యంగ్ అండ్ ఉమెన్ ఎవరైతే మెన్ అండ్ ఉమెన్ ఉంటారో వాళ్ళని పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఇది ఒక అటానమస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్లో భాగంగా ఇది ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్లో ఇది భాగం అన్నమాట. సో దీంట్లో మేజర్గా ఏ ఏజ్ గ్రూప్స్ని తీసుకుంటారు అంటే యూత్ వచ్చేసి 15 to 29 years, అదేవిధంగా అడల్ట్సెన్స్ ఎవరైతే ఉంటారో 10 to 19 మధ్యలో ఉన్నటువంటి యంగ్ మెన్ అండ్ ఉమెన్ని సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్లో భాగంగా తీసుకుంటారు. సో స్ట్రెంథన్ అవుట్రీచ్ అండ్ ఇంటిగ్రేట్ యూత్ ఇంటూ గవర్నమెంట్ అండ్ సివిక్ యాక్షన్స్లో భాగంగా వీళ్ళని పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళని కూడా భాగం చేస్తే వాళ్ళకి సివిక్ సెన్స్ అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ మేరా యువ భారత్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించింది ఏంటి అంటే యాక్ట్స్ యాజ్ ఎనేబులింగ్ మెకానిజం ఫర్ యూత్ లెడ్ డెవలప్మెంట్కి ఇదొక బాటగా నిలుస్తుందన్నమాట. ప్రమోట్స్ ఈక్విటబుల్ యాక్సెస్ అండ్ టు ఆపర్చునిటీస్. ఓకే, సో మేజర్గా మనకి వికసిత్ భారత్ 2047 కల్లా మనము డెవలప్డ్ నేషన్ కావాలనుకుంటున్నాం కదా, దాంట్లో ఈ యూత్ని ఏవైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలన్నదే మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో దీనికంటూ మై భారత్ పోర్టల్ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. మై భారత్ పోర్టల్. సో ఇది అడుగుతారు, మై భారత్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే సివిల్ ఏదైతే మేరా యువ భారత్కు సంబంధించి సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకోవడం కోసం క్రియేట్ చేసిందే మై భారత్ పోర్టల్. సో దీనికి ఏమని చెప్పారు, ఫిజిటల్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ టుడే కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా అడుగుతారు. రీసెంట్గా చూసినటువంటి ఫిజిటల్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించిందంటే సివిల్ డిఫెన్స్కు సంబంధించి వాలంటీర్స్ రిజిస్ట్రేషన్ కోసం క్రియేట్ చేసిందే ఈ ఫిజిటల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ అండ్ డిజిటల్. ఓకే, బ్లెండింగ్ ఆన్ గ్రౌండ్
పార్టిసిపేషన్ విత్ డిజిటల్ ఎంగేజ్మెంట్ ద్వారా. ఓకే, గ్రౌండ్ పార్టిసిపేషన్ అనేది వచ్చేసి ప్రాక్టికల్గా ఉంటుంది అండ్ విత్ డిజిటల్ ఎంగేజ్మెంట్. ఓకే, సో దీనికోసం అని చెప్పేసి mybharat.gov.inకి యాక్సెస్ ఇచ్చి వాలంటీరింగ్ యాక్టివిటీస్ అలాగే ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫిజికల్ ప్లాట్ఫామ్ ఒకటి ఇంపార్టెంట్, అదేవిధంగా మై భారత్ పోర్టల్ అనేది మనకి ఎందుకు డిజైన్ చేశారు అంటే మేజర్గా వాలంటరీ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై యువ భారత్. ఓకే, మేరా యువ భారత్. నెక్స్ట్ వచ్చేసి చంబల్ రివర్ న్యూస్లో ఉందండి. చంబల్ రివర్ ఎందుకు న్యూస్లో ఉందంటే మేజర్గా ఇక్కడ శాండ్ మైనింగ్ అనేది హెవీగా జరుగుతుంది. ఈ శాండ్ మైనింగ్ హెవీగా జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ చంబల్ రివర్ పరివాహక ప్రాంతంలో మేజర్గా ఎకలాజికల్ డిఫెన్స్ పర్యావరణ పరమైనటువంటి బయోడైవర్సిటీ పరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్పేసి న్యూస్లో ఉంది. అందుకని చెప్పేసి ఇలాంటి సందర్భంలో ఏదైతే రివర్ న్యూస్లో ఉంటుందో ఖచ్చితంగా దాని యొక్క ఆర్జిన్ అది దాని యొక్క ఇంపార్టెన్స్ దాని ట్రిబ్యూటరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేజర్గా శాండ్ మైనింగ్ ఇస్ ద చంబల్ రివర్ రీజియన్ హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ద సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. ఓకే, ఎకలాజికల్గా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. మేజర్గా ఇది పాసింగ్ అయ్యేటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ స్టేట్స్లో గుండా ఈ నది చంబల్ రివర్ అనేది ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రీజియన్స్లలో ఎక్కువగా డిస్టర్బెన్స్గా ఉంది. సో చంబల్ వచ్చేసి వన్ ఆఫ్ ది మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది యమునా రివర్ వచ్చేసి మనకి గంగా రివర్కి ట్రిబ్యూటరీ. ఏ విధంగా అతిపెద్ద యమునా రివర్ అతిపెద్ద ఉపనది గంగా నదికి ఏది యమునా రివర్ కదా. సో అదేవిధంగా చంబల్ కూడా యమునా నదికి అతిపెద్ద రివర్గా ఉంది. ఓకే, అతిపెద్ద ఉపనదిగా ఉంది. సో చంబల్ ఎక్కడ మేజర్గా హిస్టారికల్ నేమ్ ఏంటి, చర్మాన్వతి అని చెప్పేసి చంబల్ యొక్క పూర్వనామం ఏంటి, చర్మాన్వతి. సో మేజర్ లొకేషన్స్ ఏంటి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల గుండా ఈ చంబల్ రివర్ అనేది ప్రవహిస్తూ ఉంది. సో మొత్తంగా కనుక దీని యొక్క డిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ లెంత్ వచ్చేసి 960 కిలోమీటర్స్. ఆర్జిన్ వచ్చేసి వింధ్యా రేంజ్లోని సౌత్ ఆఫ్ మోహ్లో మధ్యప్రదేశ్లోని వింధ్యా రేంజ్లో దీని యొక్క ఆర్జిన్ అంటే దీని యొక్క స్థాపితం అనేది ఉందన్నమాట. అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాన్ఫ్లుయెన్స్ వచ్చేసి యమునా రివర్లో ఎక్కడ కలుస్తుంది, పంచనాద్ ఏదైతే ఉందో పంచనాద్లో ఉత్తరప్రదేశ్లో అక్కడ ఇది యమునా నదిలో ఇక్కడ కలవడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా దీని యొక్క ఎకలాజికల్ సిగ్నిఫికెన్సు అదేవిధంగా ఇతరత్ర ప్రాముఖ్యతలు చూద్దాము. సో డ్రైనేజ్ బేసిన్ వచ్చేసి బౌండెడ్ బై వింధ్యాస్. ఓకే, ఆరావళి రీజియన్స్. సో వింధ్యా రీజియన్స్ అదేవిధంగా మనకి ఆరావళి రీజియన్స్ గుండా ఈ నది ప్రవహించడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ట్రిబ్యూటరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి బానస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఫర్ ది చంబల్ రివర్. అదేవిధంగా ప్రభతి, కాళీ, సింధ్, షిర్ప్రా ఏవైతే ఉన్నాయో ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మనకి అరేంజ్ చేయమని అడుగుతాడు, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవి అని. కుడివైపు ఉపనదులు, ఎడమవైపు ఉపనదులు అడుగుతాడు. సో ఎడమవైపు కనుక చూసుకున్నట్లయితే బానస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఫర్ ది చంబల్ రివర్. ఓకే, మేజ్. అలాగే రైట్ ట్రిబ్యూటరీలో వచ్చేసి ప్రభతి, కాళీ, సింధ్, షిప్రా. సో కాళీ సింధ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఫర్ ది చంబల్ రివర్. సో కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమున్నాయి, మేజర్ డ్యామ్స్ ఏమున్నాయంటే గాంధీ సాగర్ డ్యామ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది గాంధీ సాగర్ చంబల్ రివర్కి వన్ ఆఫ్ ది మెయిన్. అదేవిధంగా రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, జవహర్ సాగర్ డ్యామ్. సో ఈ 3 డ్యామ్స్ కూడా మనకు చంబల్ రివర్ పైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో జవహర్ సాగర్ డ్యాము, రాణా ప్రతాప్ సాగర్ డ్యాము, గాంధీ సాగర్ డ్యాము ఏ నది పైన నిర్మించారు అంటే మనకి చంబల్ రివర్ పైన నిర్మించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ ఆల్సో. అదేవిధంగా మనకి నేషనల్ చంబల్ శాంచురీ అని చెప్పేసి 1979లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నేషనల్ చంబల్ శాంచురీ. సో హోమ్ టు ఘరియల్ రివర్ డాల్ఫిన్స్ అండ్ మార్ష్ క్రొకోడైల్స్కి సంబంధించి ఈ చంబల్ రివర్లోనే లభ్యం అవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్పీసీస్ విచ్ ఆర్ ఫైండింగ్ ఇన్ ది చంబల్ రివర్. ఓకే, అదేవిధంగా నోన్ ఫర్ క్లీన్ అండ్ అన్పొల్యూటెడ్ వాటర్స్కి చంబల్ రివర్ చాలా ఇది. సో మేజర్గా అన్సస్టైనబుల్ శాండ్ మైనింగ్ ఏదైతే ఉందో మేజర్గా ఈ ఇసుకను ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల అక్కడ మనకి ఈ చంబల్ రివర్ పరివాహక ప్రాంతంలో ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి అవ్వడం జరుగుతుంది. సో మార్ష్ క్రొకోడైల్స్ ఆల్సో ఇంపార్టెంట్, ఘరియల్స్ ఆల్సో ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ crocodile species which are finding in the Chambal river. Okay,
నెక్స్ట్ వచ్చేసి యుఎస్ సౌదీకి సంబంధించిన డీల్స్ అండి. సో మేజర్గా ఇటీవల కాలంలో మనకి సౌదీ విజిట్లో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు విజిట్లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళ మధ్యలో దాదాపుగా కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది $600 బిలియన్ అనేది జరుగుతుంది. దీంట్లో డిఫెన్స్ వాల్యూ వచ్చేసి $142 బిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో కీ డిఫెన్స్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇంక్లూడ్స్ ఆర్మ్స్, మిలిటరీ సిస్టమ్ అండ్ సర్వీసెస్. అలాగే F-35 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో F-35 ఫైటర్ జెట్స్ని కూడా కొనుక్కునేందుకు సుముఖంగా ఉంది, కానీ అగ్రిమెంట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. అదేవిధంగా జనరల్ ఎలక్ట్రిక్స్లో భాగంగా ఓకే, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే జనరల్ ఎలక్ట్రిక్స్లో భాగంగా $14.2 బిలియన్ వచ్చేసి గ్యాస్ టర్బైన్స్ అండ్ ఎనర్జీ సొల్యూషన్స్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. బోయింగ్ వచ్చేసి $4.8 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఫర్ 737.8 ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ మోడల్కి సంబంధించిన డీల్ అనేది కూడా జరిగింది. సౌదీ అరేబియా యుఎస్ మధ్యలో జరిగిన డీల్స్. సో కొంచెం వరకు ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో ఇటీవల కాలంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే వార్ సిచ్యువేషన్ ఉందో ఆ టైంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ అనేది మొత్తంగా కొలాప్స్ అవ్వడం జరిగింది. ఇండియా ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంది. సో దీంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ డెవలప్డ్ బై భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఓకే, ఈ ఏదైతే మనకి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉందో ఇది డెవలప్ చేసినటువంటి కంపెనీ ఏది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఆటోమేట్స్ అండ్ ఇంటిగ్రేట్ డేటా ఫర్ ఆల్ డిఫెన్స్ అసెట్స్. సో మేజర్గా ఏంటి ఎయిర్ డిఫెన్స్ అసెట్స్ అంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ వీటన్నిటిని ముందే డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా క్షిపణులను ప్రయోగించే సిస్టమ్ కానీ, డ్రోన్స్ను ప్రయోగించే సిస్టమ్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. సో అంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి ఆకాశం నుంచి వచ్చేటువంటి ఎలాంటి మిసైల్స్ని అయినటువంటి ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి రాడార్ ద్వారా రికగ్నైజ్ చేసి కొలాప్స్ చేసే శక్తినే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. సో దానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఇండిజినస్గా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఆటోమేట్స్ ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ ఆల్ డిఫెన్స్ అసెట్స్. ఓకే, ప్రొవైడ్స్ రియల్ టైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కమాండర్స్ అక్రాస్ లెవెల్స్. సో ఈజీగా మనకి సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే ఈ శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి క్షిపణులను కానీ మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రికగ్నైజ్ చేసి కమాండ్ కంట్రోల్కి పంపించి ఆటోమేటిక్గా డిసిషన్ తీసుకునేటువంటి రియల్ టైమ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో దీంట్లో భాగంగా సో అక్షతీర్ ఇండియన్ ఆర్మీ. సో ఆర్మీస్ డెడికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడే డెవలప్ చేయడం జరిగింది. సో అక్షతీర్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ ఆర్మీ కోసం డెవలప్ చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము. ఇది కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడే డెవలప్ చేయడం జరిగింది. సో రియల్ టైమ్ మానిటరింగ్ లో లెవెల్ ఎయిర్ స్పేస్ బ్యాటిల్ జోన్స్లో భాగంగా లో లెవెల్ ఎయిర్ స్పేస్ ఏదైతే ఉంటుందో దానికోసం మానిటరింగ్ కోసం చేయడానికి అక్షతీర్ అని చెప్పేసి డెవలప్ చేయడం జరిగింది. కనెక్ట్స్ ఆర్మీస్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ కరెంట్లీ ఆపరేట్స్ ఎట్ ఎ స్మాలర్ స్కేల్. ఓకే, బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఫర్ సీమ్లెస్ ఇంటర్ సర్వీస్ కోఆర్డినేషన్. సో దీని ద్వారా అంటే అక్షతీర్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని రెండింటిని కంబైన్ చేయడం వల్ల సో సీమ్లెస్ ఇంటరాక్షన్ అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన శత్రు దేశాల ద్వారా వచ్చేటువంటి మిసైల్స్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ మనము కొలాప్స్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఇండియాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా మనం ఏదైతే ప్రజెంట్ S-400 కానీ ఆకాష్ కానీ బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగంగానే వాడాము. ఓకే, సో మనకి ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ అని చెప్తాం కదండి. సో ఆ విధంగా మన ఎయిర్ డిఫెన్స్ని కూడా ఈ విధంగా క్రియేట్ చేయబోతున్నారు. ఓకే, మన మేజర్గా కోస్టల్ రీజియన్స్ కానీ బార్డర్ స్టేట్స్లలో వచ్చేటువంటి మిసైల్స్ని ఈజీగా డిటెక్ట్ చేసి వాటిని ఆకాశంలోనే పేల్చివేసే టెక్నాలజీనే మనము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే భార్గవాస్త్రం సిద్ధం. ఓకే, భార్గవాస్త్రం అని చెప్పేసి కొత్తగా ఒక మిసైల్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. సో ఈ సిస్టమ్ ఏంటి? కౌంటర్ డ్రోన్ సిస్టమ్. ఓకే, మేజర్గా డ్రోన్స్ టెక్నాలజీ 4th జనరేషన్ ఆఫ్ ఫైటింగ్
వెపన్స్ ఏంటి అంటే డ్రోన్స్ అండి. 4th జనరేషన్ ఆఫ్ ఫైటింగ్ వెపన్స్ ఏంటంటే డ్రోన్స్. సో ఆ యాంటీ డ్రోన్స్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి, డ్రోన్ సిస్టమ్ని కౌంటరింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ భార్గవాస్త్రంని సిద్ధం చేశారు. సో విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గగనతలంలోని ముప్పును ఎదుర్కోవడంలో గొప్ప ముందడుగుగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్విప్మెంట్ అని చెప్తారు. ఓకే, క్షిపణి ప్రయోగంలో అంటే డ్రోన్స్ను ముందుగానే గుర్తించి వాటిని డిస్మాంటిల్ చేయడంలో ఇది భార్గవాస్త్రం ముందస్తుగా ఉందని చెప్తున్నారు. ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవరహిత గగనతల వాహనాలను మేజర్గా స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో భార్గవాస్త్రాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధంలో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ముందడుగు వేసింది అని చెప్తున్నారు. సో దీని డిఫెన్స్ ఎవరు డెవలప్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఏదైతే ఉందో అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన టెస్ట్లు కూడా రీసెంట్గా చేయడం జరిగింది. సో ఏదైతే మనకి భార్గవాస్త్రంలో మొదటి దశలో అన్గైడెడ్ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. ఇక రెండో దశలో గైడెడ్ మైక్రో మిసైల్స్ ఉంటుంది. ఇది పిన్ పాయింట్ ఖచ్చితంగా ప్రత్యర్థి డ్రోన్లను చిత్తు చేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొని అవకాశమే ఉండదు. ఓకే, గైడెడ్ మైక్రో మిసైల్స్ని గతంలోనే పరీక్షించారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసేలా భార్గవాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల పైగా ఎత్తులో ఉన్నటువంటి చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. ఓకే, సో దీని యొక్క మేజర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్స్ ఉంటాయి కదా, వాటిని ప్రయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ మిసైల్స్ని రాకెట్లను ప్రయోగించడం జరుగుతుంది. సో ఈ గైడెడ్ ఏంటంటే వెరీ ప్రిసిషన్గా అక్యురేట్గా మనకి ఏవైతే శత్రు దేశాల డ్రోన్లు ఉంటాయో వాటిని నాశనం చేయగలదు అని చెప్తున్నారు. సో ఏ కంపెనీ దీన్ని డెవలప్ చేసిందంటే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వారు ఈ భార్గవాస్త్రాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో అడ్వాన్స్డ్ C4 ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీతోని భార్గవాస్త్ర పనిచేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇందులోని రాడార్లు 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే డ్రోన్లను గుర్తించగలదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ ఫర్ ది క్యాల్కులేటింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ద్రవ్యోల్బణం తెలుగులో చెప్పాలి అంటే ద్రవ్యోల్బణం. ఈ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్స్లో మనం మేజర్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ధరల పెరుగుదలను మనము లెక్కించడం కోసం అని చెప్పేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రెండింటిని వాడడం జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనకి టోకు ధరలు ఎక్కడైతే మనకి హోల్సేల్గా ఉంటాయో అక్కడ మాత్రమే లభించే ధరల ఆధారంగా లెక్కించే దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఒక కన్జ్యూమర్ అంటే ఒక కస్టమర్ ఖర్చు పెట్టే, ఇప్పుడు నేను వెళ్ళి దుకాణంకి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి పెన్ తీసుకుంటే దానికి యాక్చువల్లీ నాకు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తారు. 10 రూపాయలకు వస్తే దాని వాల్యూ 10 రూపాయలుగా ట్రీట్ చేసేదాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. అంటే ఎండ్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసే ప్రైజ్. అదే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే షాప్ అతను హోల్సేల్గా తీసుకొస్తాడు, తనకి 8 రూపీసే పడుతుంది. సో ఆ ఇండెక్స్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే, వస్తువులను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ప్రోడక్ట్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రోడక్ట్స్ ప్లస్ సర్వీసెస్ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వస్తువులని సేవలను కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కేవలం వస్తువులను మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ మనకి వస్తువులను ప్లస్ సేవలను కూడా రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మాత్రం కేవలం వస్తువులను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనకి ఏప్రిల్ మంత్కు గాను మొత్తం 13 నెలల కనిష్టానికి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పడిపోయిందని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. టోకు ధరల సూచి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్లో
13 నెలల కనిష్టమైనటువంటి 0.85%కి దిగి వచ్చింది. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ ఉత్పత్తులు ధరలు తగ్గడం ఇందుకు నేపథ్యం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఏడాది మార్చిలో 2.05% కాగా గతేడాది ఏప్రిల్లో 1.19%గానే ఉండేది. సో 2024 మార్చిలో అత్యల్పంగా 0.26% ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మేజర్గా మనకి ఫుడ్కి సంబంధించి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్, అదేవిధంగా మనకి ఇంధనం కూడా ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వివిధ రూపకాలుగా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్గా మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేది రెండు పద్ధతులు. ఒకటి టోకు ధరల ద్రవ్యోల్బణం, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ 2 పద్ధతుల ద్వారానే మనం ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి అంటే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి హోల్సేల్గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం వస్తువులను మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో వస్తువులను మరియు సేవలను రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ఏప్రిల్లో ఏదైతే గత మంత్ గడిచినందుకు గాను ఈ నెలలో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈ నెల ఏదైతే ఉందో అది 0.85%గా మాత్రమే ఉంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అది గత 13 నెలల కంటే తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో 2024 మార్చ్లో మాత్రం 0.26గా ఉంది. దిస్ ఈజ్ ద లీస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, లీస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. యూపీఎస్సీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మేము చాలా ఫండమెంటల్ లెవెల్స్లో డిజైన్ చేశాము. సో ఆ వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.